శ్రీ గురుభ్యో నమః. శ్రీ సింహి అపరాజిత మహామంత్రాలయం మంత్రశాస్త్ర సాధకులకు శోధకులకు స్వాగతం. అహం కమలానందనాథ. ఈ రోజున ప్రత్యంగిరా సాధనకు సంబంధించి చాలామంది గతంలో అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని సిద్ధపరచడం జరుగుతోంది. ప్రత్యంగిరాదేవి ఎవరు? ప్రత్యంగిరాదేవి పంచమకాళి. ఈ పంచమకాళి అయినటువంటి ప్రత్యంగిరాదేవిని అంగిరసని, ఉపాంగిర అని పిలుస్తూ ఉంటారు. ప్రత్యంగిరాదేవి ఉగ్రదేవత. ఈవిడి యొక్క సాధన ప్రత్యేకంగా వామాచార మార్గంలో మాత్రమే చెప్పబడి ఉంది. ఇక దక్షిణాచారంలో ఆచరించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా వామాచార సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇది వామాచార విద్య అని చెప్పబడినటువంటి ఏ విద్యారాజాన్నైనా దక్షిణాచారంలో ఆచరించుకోవచ్చు. కానీ దక్షిణాచార విద్య కింద ప్రబోధించబడినటువంటి విద్యారాజాన్ని వామాచారంలో ఆచరించడానికి ఉండదు. ప్రత్యంగిరాదేవి ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈమె పంచమకాళి. ఇక కాళీ తత్వంలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని కూడా ఆపాదించుకుని చాలా నేర్పరిగా యుద్ధం చేసేటువంటి లక్షణం కలిగింది. శత్రువు అనేటువంటి పదం వినపడితే అక్కడ ప్రత్యక్షమై సమూలంగా శత్రువుని నశింపచేసేటువంటి లక్షణం కలిగినటువంటి అభిచారిక విద్య అని ప్రత్యంగిరని అభివర్ణిస్తారు. ఇక రెండో ప్రశ్న, ప్రత్యంగిరా మంత్రం గ్రహించాలంటే పూర్వ విద్య, ఉత్తర విద్యలు, పాదుకాంతం ఇవన్నీ గ్రహించిన తర్వాత మహావిద్య క్రమంగా గ్రహించాలా, లేకపోతే ప్రత్యంగిరా మంత్రాన్ని ప్రత్యక్షంగా గ్రహించచ్చా అనేది ఒక ప్రశ్న. ప్రత్యంగిర అనేది చాలా ఉగ్రదేవత, ప్రధాన విద్యారాజం. ఎప్పుడూ కూడా ఏ ప్రధాన విద్యారాజాన్ని మనం గ్రహించాలన్నా ఆ మార్గానికి సంబంధించిన తొలి విధులు, అంటే అసలు ఆ మంత్రాన్ని ఎలా ప్రేరేపించాలి, మంత్ర లక్షణాలు ఎలా ఉంటాయి, మనం సాధనకు ఎలా ఉపక్రమించాలి, సాధనా మార్గంలో ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, మన లక్షణాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసున్న వాళ్ళు మాత్రమే పెద్ద విద్యారాజాల్లోకి ప్రవేశించాలి. అలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పూర్వ విద్యాక్రమాలు, ఉత్తర విద్యాక్రమాలు చెప్పుకొని పాదుకాంతం అయిన తర్వాత మహావిద్యాక్రమంలో భాగంగా మాత్రమే ప్రత్యంగిరను చెప్పుకోవాలి. అలా కాదండి, నాకెవరో ప్రత్యంగిర ఇస్తా అన్నారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, నేను ప్రత్యంగిర మంత్రాన్ని గ్రహించాను అంటే అది ఇచ్ఛా విద్యా విధుల్లోకి వస్తుంది. ఒకవేళ అలా గ్రహిస్తే కనుక కేవలం ఆ మంత్రరాజానికి సంబంధించిన ఇతర విధులే చెప్పుకోవాలి తప్పించి భవిష్యత్తులో మరొక ఉత్తర విద్య కావచ్చు, మహావిద్యాక్రమం కావచ్చు చెప్పుకునేందుకు ఈ సాధకుడు అర్హతను కోల్పోతాడు. అంటే ఇతరమైన విద్యారాజాలు ఏమీ చెప్పుకోవడానికి ఉండదు. కేవలం ఏదైతే ఇచ్ఛా విద్య కింద ప్రధాన విద్యను చెప్పుకున్నాడో అదే విద్యను ప్రేరేపించాలి తప్పించి అది చెప్పుకున్న తర్వాత ఆ పైన నేను ఇంకొక విధానం చెప్పుకుంటానండి, శరభం చెప్పుకుంటాను, లేదా లలిత చెప్పుకుంటానంటే కుదరదు. ఎవరైతే ప్రామాణికంగా పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమ విధులు నిర్వహించి, అంటే ఆ పూర్వ విద్యాక్రమంలో చెప్పబడినటువంటి విద్యారాజాలు కనీసంగా 3, ఉత్తర విద్యలో కనీసంగా 3, పాదుకాంతం, మహావిద్యాక్రమంలోకి ప్రవేశించేటువంటి సమర్థత ఉన్నటువంటి వాడు అప్పటికీ ఏ దేవీ దేవతనైనా సరే ఎలా ప్రేరణ చేయాలనేటువంటి విషయం, మనం ప్రేరణ చేస్తున్నప్పుడు మన శరీరం కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, వీటిని ఎలా నియంత్రించుకోవాలనేటువంటి విషయాలు చాలా మట్టికి తెలిసిపోతాయి వాడికి. అందుచేతను అప్పుడు గ్రహించేటువంటి విద్య ఏదైతే ఉందో దానికి సార్థకత ఉంటుంది. నేను గతంలో చెప్పాను, మనకి 100 కేజీల బరువును మొయ్యాలనేటువంటి ఆలోచన ఉంది. అంటే మనం 100 కేజీలు మోసేవాడి కింద ప్రపంచానికి చూపించుకోవాలనుకుంటున్నాం. మనం వ్యాయామశాలకు వెళ్ళి మొదటి రోజునే నేను 100 కేజీల బరువును మోస్తాను అంటే ఒకవేళ అక్కడ మీకు ఈ వ్యాయామాన్ని నేర్పించేటువంటి ఓ గురువు ఉంటాడు కదా, ఆ వ్యక్తి మంచివాడైతే ఓ మాట చెప్తాడు, నాయన నీకు 100 కేజీలు మొయ్యాలనేటువంటి తాపత్రయం ఏదైతే ఉందో అది మంచిదే, కానీ నువ్వు 100 కేజీలు మొయ్యాలంటే తొలి రోజులోనే 100 కేజీలు మోయకూడదు, అది నీ ఆరోగ్యానికి హాని కలగజేస్తుంది. ముందు ఒక 5 కేజీలు, అలాగ ఒక మాసం అయ్యాక 10 కేజీలు, కొంతకాలం అయ్యాక 20 కేజీలు, ఇలా క్రమక్రమంగా నువ్వు ఆ బరువును మోస్తూ ఉంటే ఒకానొక రోజు నువ్వు 100 కేజీలు మోసేటువంటి స్థాయికి చేరతావని చెప్పాలి. అంతేగాని వాడు మోస్తానన్నప్పుడు వీడు తానా అని చెప్పేసి వాడికి ఆ బరువును ఎత్తి భుజం మీద పెడితే వాడి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎవరైతే ఎత్తాడో, ఈ బరువును ఎవరైతే తీసుకుంటున్నాడో, ఎవరైతే ఈ మంత్రాన్ని గ్రహించారో వాళ్ళే పాడవుతారు. కాబట్టి పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం
పాదుకాంత విధి ఇవన్నీ ఆచరించిన తర్వాత, గ్రహించి పురశ్చరణలు చేసిన తర్వాత మహావిద్యాక్రమానికి సమానమైనటువంటి ప్రత్యంగిరా విద్యను గ్రహించాలి. ఇక మూడో ప్రశ్న, ప్రత్యంగిరా విద్య వల్ల ఎటువంటి ఫలితాలు ప్రాప్తిస్తాయి? సాధన కావచ్చు, హోమం కావచ్చు, ప్రేరణ చేత ప్రత్యంగిర అనేటువంటి ఆ తత్వాన్ని ప్రేరేపించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది. అంగిరసు శత్రువుని సమూలంగా నశింపచేస్తుంది. జీవితంలో మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మన ఎదుగుదల కావచ్చు, విజయం కావచ్చు, వీటికి ప్రతిబంధకం మన శత్రుత్వం అన్నమాట. అంటే మన శత్రుత్వం అంటే మనం ఒకరిమే పెట్టుకోవడం కాదు, మన మీద ఇంకొకరు పెట్టుకున్నటువంటి శత్రుత్వం. మనం ఎక్కుతూ ఉంటే వాడు మన కాలు పట్టుకుని కిందకి లాగుతూ ఉంటాడు. ఆ సమయంలో మనం అనుకున్నటువంటి స్థాయికి చేరడానికి ఇబ్బంది వాటిల్లచ్చు. ఆ సందర్భంలో మన మీద చెడు దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కలిగిన ఆ తత్వాన్ని నశింపచేయడం అనేది ఈ మంత్రం యొక్క లక్షణం. అంతేగాని శత్రువుని చంపేయడం కాదు. చాలామంది ఏం చెప్తారంటే వాడు చచ్చిపోతాడు, ఇంక వాడు మీ మార్గానికి అడ్డంగా రాడని చెప్తారు. అసలు అలాంటిది శాస్త్రంలో చెప్పబడి లేదు. తృతీయ విద్యాక్రమాలలో ఒక మనిషి యొక్క ప్రాణానికి హానిని కలగజేసేటువంటి విధులు లేవు. అవి చతుర్థంలోకి వర్తిస్తాయి. ఇక ప్రామాణికమైన మంత్రశాస్త్రం ఎప్పుడూ కూడా చతుర్థాన్ని ప్రేరణ చేయమని చెప్పదు. తృతీయ విద్యారాజాలలో వాడిలో కలిగినటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను నశింపచేస్తుంది తప్పించి వాడి ప్రాణాన్ని తీసేయడం కానీ వాడిని నశింపచేయడం కానీ ఉండవు. కాబట్టి అంగిరసు ఎటువంటి సందర్భంలో ఆచరించాలి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే శత్రుత్వం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే శత్రుత్వ బాధలు అనుభవిస్తున్న వాళ్ళు, ఇతరుల చేత స్ఫోటకాలు కావచ్చు, పరబాధలు కావచ్చు, లేదా లౌకికంగా ఒత్తిడి కావచ్చు, వీడి ఎదుగుదలకు ప్రతిబంధకాన్ని కలగజేసేటువంటి ఒత్తిడి ఎవరైతే కలగజేస్తున్నారో అటువంటి ఆలోచనని వాళ్ళ నుంచి తీసేస్తుంది. ఎప్పుడైతే విషం లేదో పామును చూసి మనం పరిగెత్తేయక్కర్లేదు కదా, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కాటేసే ప్రయత్నం చేసినా మెత్తగా తగులుతుంది తప్పించి దాని దగ్గర పళ్ళు లేవు కాబట్టి మనకు ఆ విషయం ఎలాగో ప్రాప్తించదు. ఇదొక్కటే గమనించండి. ఈ విద్యా విధానాలు ఏవైతే ఉన్నాయో అది మంత్రపూర్వకంగా గ్రహించిన లేదా హవన విధులు ఆచరించిన వీటి వల్ల లభించే ఫలితం ఏంటంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆ విషం ఏదైతే ఉందో ఆ విషాన్ని నశింపచేయడం లేదా వాడి కూరలు పీకేయడం లాంటివే జరుగుతాయి తప్ప ఆ పావుని చంపేయదు. నాలుగో ప్రశ్న, ఇది కేవలం శత్రుత్వం అనేటువంటి ఆ లక్షణాన్ని కావచ్చు, లేకపోతే ఆ రకమైన ప్రతిబంధకాన్ని కావచ్చు, వీటిని తొలగించడానికైనా ఇంకే రకమైన ఉపయోగమైనా ఉందా అని అడుగుతున్నారు. ప్రత్యంగిరసు అనేది విద్యుత్ సమానం. విద్యుత్తుతో మనం దీపాలు వెలిగించుకోవచ్చు, పంకా తిప్పచ్చు. దానిని మనం వినియోగించుకోవడం మనకు చేతనైతే ఏ పనైనా చేసుకోవచ్చు. అలాగే అది ఒక తీవ్రమైనటువంటి శక్తి. ఒకసారి ఆ కృత్య అంటారు, అంటే ఒక మంత్రాన్ని తీవ్రంగా ప్రేరేపించి, అది కాళీ విధుల్లో ప్రత్యేకంగా ప్రత్యంగిరికి తీవ్రంగా ప్రేరేపించి మనం సంధించడానికి సిద్ధంగా ఉంచినటువంటి అస్త్రం ఏదైతే ఉందో ఆ ప్రభావం ఏదైతే ఉందో దానిని మోసుకెళ్ళి దానిని ఎదుటివాడి మీదకి సంధించేటువంటి దాన్ని కృత్య అంటారు. ఈ కృత్య ఏదైతే ఉందో ఇది కేవలం శత్రువు అనేటువంటి శబ్దానికి మాత్రమే సంబంధించింది కాదు. ఏ కార్యంలోనైనా విజయం సాధించడానికి చివరి నిమిషం దాకా మనం సంకల్పం చేసినటువంటి కార్యాలు వెళ్ళి చివరి నిమిషంలో ఆగిపోతూ ఉంటే కనుక ఆ రకమైన ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి కూడా అంగిరసు ఆచరించవచ్చు. ఏలినాటి శని, ఇక మహాదశ పరంగా అంతర్దశ పరంగా శని ప్రభావాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ హవనం లేదా సాధన చేయడం వల్ల, సాధన చేయమని మీరు చెప్తున్నారు కదండి, మాకు పూర్వ విద్యలు ఉత్తర విద్యలు లేవు, ఇప్పుడు మేము ప్రత్యంగిరసు గ్రహించచ్చా అని మీకు సందేహం కలగచ్చు. ఇందాక చెప్పాను, ప్రత్యంగిర మూలం గ్రహించాలంటే అవన్నీ. ప్రత్యంగిర గాయత్రి అని ఉంటుంది, అది సర్వులు కూడా ఆచరించుకోవచ్చు. ఆ గాయత్రి ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను. ఇక విషయంలోకి వస్తే ఈ అంగిరసు ఆచరించడం వల్ల కేవలం శత్రువర్గం నశించిపోవడం అనే కాదు, కార్యాదులలో ఆలస్యం, ఆశాభంగం, రాహుకేతువుల వల్ల ప్రధానంగా ఏర్పడేటువంటి సర్పదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోవడానికి కుజుడికి సంబంధించి కుజుడి యొక్క అధిపతి సుబ్రహ్మణ్య ఆరాధన ఆచరించండి లేదా కాళహస్తివిడి సర్ప పూజ ఆచరించండి అని చెప్తారు. తత్సమానమైన ఫలితం అంగిరసు హవనం 4 పర్యాయాలు ఆచరించడం వల్ల ప్రాప్తిస్తుంది. తర్వాత ప్రశ్న, అంగిరసు గాయత్రి తెలియజేయండి అని అడిగారు. కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నో ఉగ్రాః ప్రచోదయాత్. కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నో ఉగ్రాః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని సర్వులు ఆచరించుకోవచ్చు.
చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా. కేవలం స్త్రీలు నెలసరిలో ఉన్నటువంటి వాళ్ళు రజోదర్శనం జరిగే రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజులు మినహాయించి 6వ రోజు ఉదయాన్ని శుభ్రంగా స్నానం చేసి దేవతార్చనకు అర్హులవుతారు కదా, ఆ సందర్భం లగాయితూ కరాళవదనాయి నిత్యం జపం చేయొచ్చు. దీనికి సంఖ్యానియమం లేదు, ఇంతసేపు చెయ్యాలని లేదు. కాబట్టి ఎవరి శక్త్యానుసారంగా, ఎవరి స్థితిని బట్టి, మనం బాగా కూరుకుపోయామనుకోండి ఇబ్బందుల్లో, కనీసంగా 1 గంటకు పైబడి చేసుకోవడం ఉత్తమమైన ఫలితాలను కలగజేస్తుంది. అలా కాదండి, అంగిరస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ప్రతిరోజు హితోధికంగా చేస్తానంటే దానికి సంఖ్యానియమం కానీ, ఇంత సమయం కూర్చుని జపం చెయ్యాలి అని కానీ, లేదా ఫలానా మాల ఉపయోగించాలని కానీ నియమం లేదు. ఒకవేళ ఏదైనా ఒక మాలను ఉపయోగించి ఈ యొక్క అంగిర గాయత్రి చేస్తానంటే దానికి ఉత్తమమైనటువంటిది రుద్రాక్షమాల. తర్వాత ప్రశ్న, ప్రత్యంగిర సాధన ప్రత్యక్షంగా చేయలేనటువంటి వాళ్ళు, వాళ్ళని కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానీ, వాళ్ళ వ్యవస్థను కానీ రక్షించుకోవడానికి ఇంకొకళ్ళ సహకారం తీసుకుని అంగిరకు సంబంధించిన జప విధులు కానీ, హవనాన్ని కానీ ఆచరించవచ్చా అని అడిగారు. అంగిరసు మనం ప్రత్యక్షంగా సాధన చేయాలంటే పూర్వ విద్యాక్రమం, ఉత్తర విద్యాక్రమం, పాదుకాండం చెప్పుకున్న తర్వాత మహావిద్యా సమానమైనటువంటి ఈ విద్యారాజాన్ని అప్పుడు గ్రహించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇవన్నీ గ్రహిస్తూ ఉంటే ఈ లోపల సమస్య ఏదైతే ఉందో జటిలం అయిపోతుంది, లేకపోతే చాలా వయసు అయిపోతుంది, అంత ఓపిక లేదు. ప్రస్తుతం మేము ఉన్న పరిస్థితికి ఏ రకమైన నివారణోపాయం లేదా మనల్ని మనం రక్షించుకోవడానికి ఎవరి సహకారమైనా తీసుకోవచ్చా అని అడిగితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. కానీ అవతల వ్యక్తి కేవలం అంగిరసు తెలుసున్నవాడు కాదు, పూర్ణ దీక్షితుడై ఉండాలి. పూర్ణ దీక్షితుడి యొక్క సహకారంతో మాత్రమే అంగిరకు సంబంధించినటువంటి కలాపాలు ఆచరించవచ్చు. కలాపం అంటే హోమం కన్నా పెద్దది. 4 రోజుల క్రియ ఉంటుంది కనీసంగా ఒక కలాపంలో. ఈ 4 రోజులు కూడా సూచిత విధులు ఏవైతే ఉన్నాయో విధులన్నీ కూడా నిర్వహించి త్రిరాత్రం అయ్యాక, ఇది అమ్మవారికి సంబంధించింది కాబట్టి రాత్రిని ప్రమాణం కింద తీసుకుంటారు. 3 రాత్రులు గడిచిన తర్వాత 4వ రోజున హవనాన్ని ఆచరించవచ్చు. మనం మనల్ని రక్షించుకోవడానికి, మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అంగిర వలయాన్ని మనకు సృష్టించుకోవాలనుకున్నప్పుడు మనమే ప్రేరణ చేసి దాన్ని సృష్టించుకోవాలన్న నియమం ఏం లేదు. ఎవరైతే ఉన్నతులు, ఇక ఆ విధి ఏదైతే ఉందో సంపూర్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళు, పూర్ణ దీక్షితులు ఉంటారో వాళ్ళ ద్వారా ఆ వలయాన్ని సృష్టింపజేసుకోవచ్చు. అంటే ఆ రక్షణ వలయంలోకి మనం వాళ్ళ సహకారంతో ప్రయాణం చేయొచ్చు. మనం విమానంలో ప్రయాణం చేయాలంటే విమానం నడపడం నేర్చుకోక్కర్లేదు, నడిపే వాళ్ళని నియమించుకుంటే మనం దాంట్లో ప్రయాణం చేయొచ్చు. తర్వాత ప్రశ్న, ప్రత్యంగిర యంత్రాన్ని ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉపదేశం లేని వాళ్ళు స్థాపన చేసుకోవచ్చా? ప్రత్యంగిర యంత్రాన్ని పెట్టుకుని ఏం చేస్తారు? ఏ యంత్రమైనా మనం స్థాపన చేసామంటే కొన్ని యంత్రాలు ఉంటాయి, ఒక శూలిని, దుర్గా ఇలాంటివి. వీటికి ప్రత్యేకమైన ఆరాధనలు అక్కర్లేదు, వాటికి క్రియలు నిర్వర్తించేస్తారు, శక్తి క్రియలు. తద్వారా అవి కొంతకాలం పనిచేస్తాయని చెప్తారు. దాని తర్వాత దాన్ని మరలా ఉద్ధరించుకోవడానికి ఎలాంటి ప్రక్రియ ఆచరించాలో తెలియజేస్తారు. దాని ప్రకారంగా అటువంటి యంత్రాలు మనం స్థాపన చేసుకున్నామంటే దానికి అర్థం ఉంది. ఏదైనా ప్రధాన విద్యారాజానికి సంబంధించిన యంత్రస్థాపన మనం ఇంట్లో చేసుకోవాలంటే మొట్టమొదట ఆ మంత్రం మనం గ్రహించిన వాళ్ళమే ఉండాలి. దానిని ఎలా పోషించాలో తెలిస్తేనే కదా దాన్ని పెంచుకోవడానికి మనం ఇంటికి తెచ్చుకోవాలి. దాన్ని ఎలా పోషించాలో మనకు తెలియకుండా అన్నిటిలాగే నేను దాన్ని పోషిస్తానని చెప్పి మనం ఇంట్లో పెంచుకునేందుకు కాపలాకి వినియోగించుకునేటువంటి శునకాన్ని, సింహాన్ని సమానంగా చూడకూడదు. దాని ఆహార విధులు వేరేగా ఉంటాయి, దీని ఆహార విధులు వేరేగా ఉంటాయి. దీంతో ప్రవర్తించాల్సిన విధానం వేరేగా ఉంటుంది, దాంతో వేరేగా ఉంటుంది. అందుచేత అంగిరసు యంత్రం ఇంట్లో స్థాపన చేసుకోవాలంటే అంగిరసు మూలం గ్రహించిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు మాత్రమే యంత్రాన్ని పెట్టుకుని ఆరాధన ఇత్యాదులన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక యంత్రాన్ని స్థాపన చేసి దానికి మనం మంత్రం జపం చేసి ధార పోసిన, తర్పణం చేసిన, సాధారణంగా చేసేటువంటి క్రియకి 3 ఫలితం ఉంటుంది. కానీ ఈ యంత్రస్థాపన చేసుకోవాలంటే ఖచ్చితంగా మంత్రోపదేశం గ్రహించిన వాళ్ళే ఉండాలి తప్ప ఈ యంత్రం పట్టుకెళ్ళి మనం ఇంట్లో పెట్టుకుంటే దీని నుంచి వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ప్రయోగ బాధల్ని తొలగిస్తుంది అనేటువంటి అపోహ మాత్రం పెట్టుకోకండి. తర్వాత ప్రశ్న, ఈ హోమం ఏ రోజుల్లో ఆచరించాలి అని అడిగారు. ఈ హోమం నైమిత్తికానికి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే శుద్ధంలో అష్టమి, పూర్ణిమ, బహుళంలో అష్టమి, మాస శివరాత్రి లేదా అమావాస్య, ఈ 4 తిథులు లేదా 5 తిథులకే ప్రాధాన్యత ఇస్తుంది. నైమిత్తికాలలో చేసేటువంటి అంగిర హోమం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మనం సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఏదైనా ఒక వస్తువుని ఎండబెట్టాలనుకున్నాం. మధ్యాహ్న సమయంలో 12 నుంచి 2 గంటల వరకు లేదా 4 గంటల వరకు ఎండబెట్టండి, చాలా బాగుంటుందని చెప్పారు. అలా కాదండి, నేను రాత్రి 8 గంటలకు పెడతానంటే అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వస్తువుని పట్టుకెళ్ళి ఎండలో పెడితే అది ఎండుతుంది కదా, ఆ లక్షణం రాత్రి పెట్టిన దానికి రాదు.
ఏదైతే సూచించినటువంటి తిథులు ఉన్నాయో ఆ తిథుల్లో అంగిరసు హవనాన్ని ఆచరిస్తే దానివల్ల ప్రాప్తించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది సాధారణమైనటువంటి రోజుల్లో రాదు అని గ్రహించండి. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో చేస్తా అన్నారని చెప్పి అక్కడ కూర్చొని అంగిర హోమం చేయడం అనేది వివేకమైన పని కాదు. నైమిత్తికాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ప్రశ్న, ఈ సాధన అసలు ఏ ఆచారంలో చెప్పబడింది అని అడిగారు. ఈ సాధన ప్రత్యక్షంగా వామాచారంలో చెప్పబడి ఉంది. కాకపోతే కొంతమంది వాళ్ళు శ్రోత్రియులు కాబట్టి దక్షిణాచార విధానంలో ఆచరిస్తారు తప్పించి ప్రత్యక్షంగా ఈ విద్యారాజాన్ని వామాచారానికి ప్రాధాన్యతనిస్తూ వామాచార విద్య కిందే అభివర్ణించడం జరిగింది. ఎందుకంటే సింహాన్ని ఇది శాకాహార మాంసాహార అని అడగకూడదు. అది ఏమిటనేది ప్రపంచానికి తెలుసు. అలాగే మనం అంగిరసు అనేటువంటి విద్యారాజం ఉందంటే అది సింహ సమానం. కాబట్టి ఆ విద్యకు ఉపయోగించేటువంటి వనరులన్నీ కూడా వామాచారంలో వామాచార ద్రవ్యాలై ఉంటాయి తప్ప దక్షిణాచార ద్రవ్యాలు కాదు. అంటే ఈ హోమాన్ని దక్షిణాచారంలో చేయకూడదా అని కాదు. దక్షిణాచారంలో హవనాన్ని చేయొచ్చు, ప్రేరణ చేయొచ్చు, కానీ వామాచారంతో పోల్చకూడదు దాన్ని. ఎందుకంటే ఆ లక్షణమే. సింహానికి దానికి నచ్చేటువంటి అంటే దాని జాతి రీత్యా దాని పుట్టుక రీత్యా అది ఏదైతే పదార్థాలు తింటుందో అలాంటి పదార్థాలు ఇచ్చి దాన్ని బలంగా తయారు చేయడం వేరు. దాన్ని గుర్రాలతో పాటు ఆవులతో పాటు కట్టేసి రోజు గడ్డి లేకపోతే మనం ఏదో పెడుతూ ఉంటాం కదా గంట్లు ఇలాంటివి పెట్టి దాన్ని పోషించడం వేరు. ఒకవేళ ఆకలి తాళలేక అది బహుశా అలాంటి పదార్థాలు తినచ్చేమో కానీ దానికి అది రుచి కాదు. అది దాని జన్మ ఏదైతే ఉందో అది వామాచారాన్ని పోలి ఉంటుంది. కాబట్టి దాన్ని అలాగే మనం పోషించాల్సి ఉంటుంది తప్పించి మనకు నచ్చిన విధానంలోకి దాన్ని మార్చడానికి ఉండదు. అలాగే ఈ సాధనా విధానంతో పాటుగా హవనాన్ని ఆచరించేటప్పుడు కూడా 2 రకాల హవనాలు ఉంటాయి, వామాచారం, దక్షిణాచారం. దక్షిణాచారంలో హోమాన్ని ఆచరిస్తే దక్షిణాచారానికి సంబంధించిన ద్రవ్యాలే ఉపయోగించాలి. వామాచారంలో హవనాన్ని ఆచరిస్తే వామాచార ద్రవ్యాలే ఉపయోగించాలి. వామాచారంలో మకార పంచకాల్లో మొట్టమొదటిది మద్యం. దక్షిణాచారంలో హోమం చేసి చివరిలో నేను దాంట్లో మద్యం పోస్తానంటే అది చాలా పొరపాటు అని గ్రహించండి. ఒకే ఆచారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వామాచారంలో హోమం చేసేటప్పుడు అందులో దక్షిణాచారానికి సంబంధించిన ద్రవ్యాలు వేయచ్చు. ఒక వ్యక్తి అతడు మాంసాహారి, మీ ఇంటికి పిలిచారు, మాంసం అంటే కోడి కూర, మేక కూర ఇవన్నీ వడ్డించారు, వాటితో పాటుగా వంకాయ కూర, మామిడికాయ పప్పు కూడా వేశారు. వాడికి కోపం వస్తుందా? మీరు నాకు మామిడికాయ పప్పు వంకాయ ఎందుకు వేశారని అడుగుతాడా? వాడు అవి కూడా తినడానికి సంసిద్ధుడు. అంటే మాంసాహారి అంటే కేవలం మాంసమే తింటాడని కాదు, అవసరమైతే శాకాలు కూడా తినగలరు. అలాగని మీరు శాకాహారిని ఇంటికి పిలిచారు, కూర్చోబెట్టారు, ఆకులు, కోడి, మేక ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు కొద్దిగా వడ్డించారు. అతగాడు బాధపడతాడు. దేనికంటే అతడు శాకాహారి. మీరు వడ్డించాల్సింది కేవలం కూరలు మాత్రమే, అంటే వంకాయ కూర, మామిడికాయ పప్పు ఇలాంటివి. వామాచార సంప్రదాయంలో కొనసాగేటువంటి వాడు అర్చనాక్రమం కావచ్చు, ఆరాధన కావచ్చు, హవనాలు కావచ్చు, వీటిని దక్షిణాచారంలో చేసుకోవచ్చు. దక్షిణాచార సంప్రదాయంలో చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రం వామాచారంలో ఏ రకమైన పదార్థాన్ని నివేదన చేయడం కానీ వినియోగించడం కానీ చేయకూడదు. చాలా చోట్ల దక్షిణాచారంలో హోమం చేసి చివరిలో దాంట్లో మద్యాన్ని పోస్తూ ఉంటారు. మద్యం అనేది వామాచార ద్రవ్యం. ఎప్పుడు కూడా దక్షిణాచారంలో వామాచారాన్ని మిళితం చేయకూడదు. ఒకవేళ నేను చెప్పే వీడియో మీరు చూస్తూ ఉంటే కనుక ఇక మీదట మానేయండి, లేదా మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి మేము ఎలా చేస్తున్నాం కరెక్టేనా, మేము ఎలా చేయడం సబబేనా, గతంలో ఎవరో చెప్పారు కమలానందనాథ అనేవాడు దీన్ని మరి ఎలా ఆచరించకూడదని చెప్పాడు, మేము ఎలా ఆచరిస్తున్నాం, ఏం చేయమంటారని అడగండి. అప్పుడు మీకు చెప్పే వాళ్ళే చెప్తారు దాన్ని. మీరు దక్షిణాచారంలో హోమం చేసినప్పుడు వామాచార ద్రవ్యాన్ని అందులో వినియోగించకూడదు. ఒకవేళ అలా వినియోగించాలంటే మీ అగ్ని ప్రతిష్టాపన తాంత్రిక అగ్ని ప్రతిష్టాపన అయి ఉండాలి. లౌకికం లేదా వైదిక అగ్ని ప్రతిష్టాపన చేసినప్పుడు అందులో మద్యాన్ని ఉపయోగించడానికి లేదు. ఇక్కడ బయట చేసే వాళ్ళందరూ కూడా ఎవ్వరూ తాంత్రికాగ్ని ప్రతిష్టాపన వచ్చిన వాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా కేవలం లౌకికాగ్ని ప్రతిష్టాపనే చేస్తారు. లేదా చతుష్పాత్రం కొంచెం కలకడుతుంది కాబట్టి భార్యాభర్తలు కూర్చుని ఇంకా బాగుంటుందని షట్పాత్ర ప్రయోగం చేస్తారు. ఇవి చేసి అంగిర హోమం చేసేటప్పుడు ఇక్కడ చేసేది వైదికపరమైన విధానం. వైదికంలోకి నువ్వు తాంత్రికంలో తృతీయంలో చెప్పబడినటువంటి మకార పంచకాలలో మొట్టమొదటైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ఎలా వినియోగిస్తావు? అది పనికిరాదు. కాబట్టి నువ్వు చేసిన తప్పు చాలు, ఇక మీదట చేయకు, దాన్ని ఆపేసి దక్షిణాచారంలో చేసేటప్పుడు దక్షిణాచారంలో మాత్రమే చెయ్యి అని పెద్దలు చెప్పారు. తర్వాత ప్రశ్న, దక్షిణాచార హోమద్రవ్యాలు ఏమిటి అని. దక్షిణాచారంలో హోమం చేసేటువంటి వాళ్ళు ప్రధానంగా త్రికటువులు అంటే తోక మిరియాలు లేదా మిరియాలు, తర్వాత పిప్పళ్ళు పొడవుగా ఉంటాయి నల్లగా పిప్పళ్ళు,
మూడోది శొంఠి లేదా అల్లం. ఈ రెండు ఒకటే పదార్థాలు. ఎండబెడితే కనుక సున్నంలో నానబెట్టి అల్లాన్ని ఎండబెడితే కనుక శొంఠి అవుతుంది. ఈ 3 ద్రవ్యాలు హోమం చేసేటప్పుడు అంతటి తడి పదార్థాలు వినియోగించడం ఎందుకని చెప్పి శొంఠి వినియోగిస్తూ ఉంటారు. ఈ 3 ప్రధానమైనవి. ఇక దీని తర్వాత ఘాటు కలిగినటువంటి వస్తువులు కానీ లేకపోతే తయారు చేసిన వనరుల్ని కానీ వినియోగించుకోవచ్చు. హవిస్సు తయారు చేసి అందులో అంటే ఆవాలని చక్కగా గ్రైండ్ చేస్తే క్రీమ్లో వస్తుంది కదా, దాన్ని హవిస్సులో కలిపేస్తారు. కలిపేసి దాంతో ఘాటు కలిగినటువంటి పదార్థాలు హోమం చేస్తారు. గతంలో ఇది చేసేటప్పుడు మనం మింట్ అంటాం కదా, దాన్ని కూడా అన్నంలో కలిపేవారు. అంటే పుదీనా అంటాం, దాన్ని కూడా ఆ ఘాటు కోసం అన్నమాట. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనం మింట్ అంటే పుదీనాని నాలిక మీద పెట్టుకుని లోపలికి గాలి తీసుకుంటే కనుక చల్లగా వెళ్తుంది. అది ఘాటు అంటారు. అది కూడా కాస్త మంటను కలగజేస్తుంది. అదే మిరప పొడి అంటే మిరపకాయల నుంచి వచ్చే పొడి ఉంది కదా, ఎండుమిర్చి పొడి, అది నాలుక మీద పెట్టుకుని లోపల గుంజామనుకోండి, ఘాటుతో పాటుగా తీవ్రమైన కారం వెళ్ళిపోతుంది లోపలికి. అమ్మవారికి ఘాటు అంటే ఇష్టం, కారం అని చెప్పబడలేదు. అలాగే ప్రామాణికమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తే కనుక పూర్వంలో ఎండుమిర్చితో ప్రత్యంగిర హోమం చెప్పబడి లేదు. కేవలం కొంతమంది ఉన్నతులు గతంలో ఈ శాస్త్రపరమైనటువంటి శోధన చేసిన వాళ్ళు సూచించిందే తప్పించి ఎండు మిరపకాయలతో ప్రత్యంగిర హోమం అనేది ప్రామాణికమైన విధుల్లో చెప్పబడి లేదు. ఘాటును కలగజేసేటువంటి వస్తువులను వినియోగించమన్నాడు. చెప్పాను కదా, అందుచేతనే తెల్లవాను హోమం చేస్తారు. తోక మిరియాలు, శొంఠి, పిప్పళ్ళు ఇవన్నీ కూడా హవనానికి వినియోగిస్తారు. సుగంధ ద్రవ్యాల చూర్ణం, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం, ఈ 5టిని కూడా గ్రైండ్ చేసి హవిస్సులో కలిపి దాన్ని కూడా హోమం చేస్తారు. నిమ్మకాయలు చెడుని నిలువరించడానికి బాగా ఉపయోగపడతాయి. శత్రుబాధలు తొలగించడానికి, పరబాధలు తొలగించడానికి విషముష్టి గింజలు వాడతారు. ఇలాంటి ద్రవ్యాలు మాత్రం చెప్పబడ్డాయి. ఇక కాలమాన అనుసారంగా ఈ మధ్యకాలంలో వాటిల్లో కలిసిన పదార్థాలు ఏంటంటే ములక్కాడలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. ఈ ద్రవ్యాలు ఈ మధ్యకాలంలో కలిసాయి. ఇక వెల్లుల్లిపాయలు వేయడం అనేటువంటి సంప్రదాయాన్ని నేను గతంలో ఉత్తరాదిలో కూడా చూశాను, ద్రవిడ దేశాల్లో కూడా చూశాను. ములగకాడ, ఎండుమిర్చి అనేది మాత్రం ఈ మధ్యకాలంలో ఆ సాధన, ఇక ఆ మార్గంలో చాలా శోధన చేసినటువంటి ఉన్నతులు చెప్పినటువంటి మాట కిందే దానిని నేను అభివర్ణించగలుగుతాను తప్ప దాన్ని శాస్త్రం కింద నేను చెప్పలేను. కాబట్టి దక్షిణాచార ద్రవ్యాలు నేను చెప్పినవి. ఇందులో ప్రధానంగా త్రికటువులు ఉంటే చాలు, ప్రత్యంగిర హోమం దివ్యంగా చేసుకోవచ్చు. పూర్ణాహుతి చేసినప్పుడు కూడా 54 వనమూలికల ప్యాకెట్టు, 108 వనమూలికల ప్యాకెట్ అని పసుపు రంగులో ప్యాకెట్లు వస్తూ ఉంటాయి. అది ఓపెన్ చేస్తే దాంట్లో కొబ్బరి పుచ్చు, తాటి చెట్టు మొక్క పైన ఉంటుంది. ఆ మొక్క నానా చెత్త, అంటే మనం చెత్త అని దేన్ని అంటామో ఆ చెత్త అంతా పట్టుకొచ్చి కవర్లో ఒకటి పెడతారనమాట. అది వనమూలికలు అంటారు. అవి వనమూలికలే కాదు, అసలు పూర్ణాహుతిలో ఎలాంటి ద్రవ్యాలు ఉపయోగించాలో ఒక వీడియో చేస్తాను. అసలు పూర్ణాహుతి అని ఎందుకన్నారంటే మన దగ్గర ఇంకా ద్రవ్యాలు ఏమీ లేకుండా ఉన్న ద్రవ్యాలని ఏకకాలంలో హోమగుండానికి సమర్పించమన్నాడు. అందులో కాస్త మంగళ ద్రవ్యాలు కూడా ఉంచి, ఇది పూర్ణాహుతి. అంతేగాని ఈ 108 ప్యాకెట్టు, 54 వనమూలికల ప్యాకెట్లు, ఇందులో ఉన్నటువంటి చెత్త అంతా పట్టుకొచ్చి అన్నంలో వేసి అది పట్టుకెళ్ళి హోమంలో వేయమని కాదు. దానివల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు. చూడడానికి బాగుంటుంది, పెద్ద మూట ఉంటుందన్నమాట. ఒకవేళ అంత మూట కింద కట్టి మీరు వేయాలనుకుంటే వట్టివేరు కట్టండి, చాలా మంచిది. తప్ప ఈ 54, 108 వనమూలికల ప్యాకెట్లు కొని వేయకండి. పూర్ణాహుతి ప్యాకెట్ అని చెప్పేసి దాంట్లో తవుడు, ధాన్యం పేలాలు, ఎందుకంటే నేను చేస్తూనే ఉంటాను కదా, ఇవన్నీ వస్తూనే ఉంటాయి ద్రవ్యాలు కార్యక్రమాలు చేసినప్పుడు. ఇవేం ఉపయోగించక్కర్లేదు. పూర్ణాహుతిలో ఈ బియ్యం నుంచి వచ్చేటువంటి ఒడ్లు ఆడితే వచ్చేటువంటి తవుడు, చిట్టు ఇలాంటివి వేయాలని ఎక్కడా లేదు. కాబట్టి వాటిని ఏం ప్రోత్సహించకండి. అవి వేయకపోతే మనం చేసిన హోమం సాద్గుణ్యత చెందదేమో అనుకోకండి. ఉన్న దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఆజ్యం. అంగిరస హోమం చేసినప్పుడు గేదె నెయ్యితో హోమం చేస్తారు. ఇక సాధారణమైన లౌకికమైనటువంటి వైదిక హోమాలు చేసినప్పుడు ఆవు నెయ్యితో చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంగిర హోమం ఎప్పుడు చేసినా గేదె నెయ్యితో చేస్తారు. తర్వాత ప్రశ్న, దక్షిణాచారం గురించి చాలా బాగా చెప్పారు కదా, ఇంక మరి వామాచారం సంగతి ఏంటి, అందులో ఏం వాడాలని అడిగారు. వామాచారంలో 2 ద్రవ్యాలు ఉంటాయి. ఆ ద్రవ్యాల్లో ప్రధానమైనది మద్యం, రెండోది చాగఖండం. ఈ చాగఖండాలని హవిస్సులో, అంటే నేతిలో వేయించిన అన్నం అనమాట. బియ్యాన్ని నేతిలో వేయించి దాంతో అన్నం వండుతారు. అన్నాన్ని వేయించకూడదు. బియ్యాన్ని కడగకుండా
దాన్ని కాస్త వేయించి నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి వేయించి ఇక ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఎసరలో వేయడమే. అది కూడా ఎలాగంటే మనం అత్తీసర అంటాం కదా, గంజి రాకుండా అన్నం వండుతాం, అలా ఉండాలి. అటువంటి హవిస్సు దాంట్లో ద్వితీయ ఖండాలు కలుపుకొని తర్పణానికి కొన్నట్టే పెట్టుకుని ఆ ద్రవ్యంతో హోమం చేయాలి. అమృత పాత్ర అంటే మద్యం ఖచ్చితంగా ఉండాలి. ఈ మద్యము చాగఖండాలు ప్రధానంగా ఉంటాయి. ఇక మిగిలిన ద్రవ్యాలు మనం దాంట్లో ఏం వాడుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, మనం మాంసాహారం ఇంటికి కాకేసి మనం భోజనం పెట్టినప్పుడు విస్తరలో అన్ని మాంసాలు వేయాలని ఏం లేదు. వంకాయ కూర, మామిడికాయ పప్పు వేసినా కూడా తింటాడు. తర్వాత ప్రశ్న, ఈ సాధనలోకి ప్రవేశించిన వాళ్ళు తీవ్రంగా సాధన చేసేస్తుంటే మకార పంచకాలు అనేవి వాళ్ళు వ్యక్తిగతంగా వాడుకోవచ్చా అని అడిగారు. అలా వాడడానికి ఉండదు. అసలు మకార పంచకం వాడాలంటే ఆ వ్యక్తికి అధికారం కావాలి. ఒకవేళ అతను పూర్ణ దీక్షితుడు కాకపోతే గురువుగారు అతగాడికి తిరస్కరణి, ద్వితీయ శుద్ధి, తృతీయ శుద్ధి దాకా చెప్పచ్చు. చతుర్థ శుద్ధి కొన్ని సందర్భాల్లో చెప్తారు. పంచమ శుద్ధి అనేది ఉండదు, అంటే చెప్పరు గురువుగారు. పంచమ శుద్ధి అనేది మైథునానికి సంబంధించింది. అది శ్రీక్రమంలో పూర్ణ దీక్ష గ్రహించేటువంటి సందర్భంలో తనతో సమకాలీనమైనటువంటి తన భార్య కూర్చుని ఉంటుంది. ఆ సదరు దీక్ష ఏదైతే ఉంటుందో దీక్షా ప్రదానం ఆ స్త్రీకి కూడా ఇస్తారు. కాబట్టి ఉభయులు కూడా ఆ పవిత్రతను ఆపాదించుకుంటారు. కాబట్టి పవిత్రత చేకూరుతుంది. కాబట్టి ఉభయులకి వాళ్ళ ద్వారా జరిగేటువంటి క్రియ ఏదైతే ఉందో అది పంచకాలలో 5వ దాని కింద చెప్పారు. సాధారణంగా లౌకికంగా జరిగేటువంటి క్రియ పంచకం కాదు. దాని సాధారణమైన పరిభాషలో మైథునం అనే పిలుస్తారు తప్ప అది ఈ దేవతా ప్రోక్తంలో ఉపయోగించే మకార పంచకాలకు వర్తించదు. ఇందులో చెప్పే ద్రవ్యాలన్నీ ఉపయోగించేసి నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నేను ఆ క్రియలో ఉంటాను, అప్పుడు సాధన చేస్తానంటే ఇది సాధారణమైన వాడు ఆ రకంగా చేయడానికి అర్హుడు కాదు అనేది గ్రహించండి. ఇక ఈ సాధనా మార్గంలో ఉన్నటువంటి వాడు ఒకవేళ గురువుగారు ద్రవ్యశుద్ధిని సూచించారు, ద్రవ్యాలు వినియోగించవచ్చని చెప్పారు. ఆ ద్రవ్యాలు వినియోగించిన తర్వాత వాడు గ్రహించడానికి మాత్రం అర్హుడు కాదు. గ్రహించడానికి గురువుగారు సంపూర్ణమైన సుముఖత వ్యక్తపరచాలి. నాయన గొప్ప సాధన చేయాలనుకుంటున్నావు కదా, గ్రహించు అని చెప్తే తప్ప అతగాడు గ్రహించడానికి అర్హుడు కాదు. ఈ హోమం ఉపదేశం లేని వాళ్ళు ఒకవేళ ఆచరిస్తే వాడు ఏ విధానంలో అగ్ని ప్రతిష్టాపన చేయాలి అని అడిగారు. అగ్ని ప్రతిష్టాపన లౌకిక అగ్ని అంటే సాధారణంగా చాలా సులభంగా ఉంటుంది. చతుష్పాత్రం 4 పాత్రలతో చేసేది, షట్పాత్రం 6 పాత్రలతో చేసేది, తర్వాత పూర్ణ దీక్షితుడు ఆచరించేటువంటి తాంత్రిక అగ్ని ప్రతిష్టాపన. ఈ చెప్పబడిన విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మాత్రమే అగ్ని ప్రతిష్టాపన ఆచరించాలి. ఈ అగ్ని ప్రతిష్టాపనలో పూర్ణ దీక్షితుడు తాంత్రికాగ్ని ప్రతిష్టాపన చేశాక అది త్రికోణాత్మకమై ఉండాలి కుండం. అలాంటి కుండంలో తాంత్రికాగ్ని ప్రతిష్టాపన చేసిన తర్వాత అప్పుడు ఎవరైతే యాజమాని ఉన్నారో ఆ యాజమాన్ని పక్కన కూర్చోబెట్టుకుని క్రియ అంతా ఇతగాడే చేయాలి తప్ప యాజమాని చేత క్రియ చేయించడానికి ఉండదు. లౌకికాగ్ని ప్రతిష్టాపన చేస్తే యాజమాని ద్రవ్యాలు వితరణ చేయొచ్చు, అంటే సమర్పించవచ్చు అగ్నిహోత్రాన్ని. తాంత్రికాగ్ని ప్రతిష్టాపన చేసినప్పుడు మాత్రం ఎవరైతే దానికి సంపూర్ణమైన అర్హులు ఉన్నారో ఆ మార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే హవిర్భాగాన్ని అంటే ఈ హవిస్సు కావచ్చు, ఖండాలు కావచ్చు, ఇవి సమర్పించడానికి అర్హులవుతారు తప్ప ఓ యాజమాని డబ్బులు ఇస్తానని వాడిని కూర్చోబెట్టి వాడి చేత అన్ని రకాల కార్యక్రమాలు చేయించకూడదు. దక్షిణాచారంలో ఎలా ఏడిచినా పర్వాలేదు. వామాచారం దగ్గరికి వచ్చేటప్పటికి, తాంత్రికాగ్ని ప్రతిష్టాపన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరైతే అగ్ని ప్రతిష్టాపన చేయిస్తారో వాళ్ళే ఈ విధులన్నీ ఆచరించాలి తప్ప యాజమాన్ చేత చాలామంది గొప్ప కొరిగించుకోవడానికి ఏం చేస్తారంటే యాజమాన్ చేత అవి ఇవి వేయించేస్తే వాడు చాలా సంతోషపడిపోతాడు, సంబరపడిపోతాడని అన్ని ద్రవ్యాలు వేయిస్తారు. అలా పనికిరాదు. ఎవరైతే ఈ విధానంలో కొనసాగేటువంటి వాడు, సూచించిన వాడు, అగ్ని ప్రతిష్టాపన తాంత్రిక మార్గంలో చేసిన వాడు ఉంటాడో వాడు మాత్రమే అగ్నిహోత్రంలో ఆవిర్భాగాన్ని సమర్పించాలి. నేను చెప్పిన వివరం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మంత్రాలకు సంబంధించి ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నలకు నేను సమాధానం తెలియజేస్తూ ఇక మీదట కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాను. ఈ ప్రత్యంగిర హోమం ఎక్కడ శాస్త్ర సమ్మతంగా జరుగుతుందో, సామూహికంగా జరగదో, మిమ్మల్ని మాత్రమే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా చేయిస్తారో అక్కడికి మాత్రమే వెళ్ళి వ్యక్తిగతమైన హోమాన్ని ఆచరించండి తప్పించి మనం 500 కడితే అమావాస్య రోజున మన గోత్రనామాలతో అంగిరస హోమం చేస్తారండి, లేదా మనం పక్కన కూర్చుని ఈ హోమం పొడి ఈ డిప్ప నుంచి తీసి ఇంకో డిప్పలో వేస్తే సరిపోతుంది అన్నారండి, అక్కడ కూర్చుని మేము గతంలో చేసాం 10 సార్లు అంటే దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. సంపూర్ణమైనటువంటి అంగిర హవనం ఆచరించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది
మన ఆలోచనకు కూడా అందదు, అంత గొప్పగా ఉంటుందన్నమాట. ఏ కామ్యం చేతనైతే అంగిర హోమాన్ని శ్రద్ధగా ఆచరిస్తాడో ఆ కామ్యం సఫలీకృతం అవుతుంది. అలాగని చెప్పి ఒక హోమం ఆచరిస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని కాదు. వ్యక్తికి ఉన్న జ్వర తీవ్రతను బట్టి వైద్యుడు చెప్తాడు ఈ మాత్రలు ఎన్ని రోజులు వాడాలి అని. అంతేగాని అందరికీ ఒకే రకమైన బిళ్ళ ఒకేసారి వేసుకుంటే సరిపోయేటువంటివి ఉండవు. ఒక్కొక్కటి తత్వాన్ని బట్టి వాడు 3 రోజులు వాడాలా, 5 రోజులు వాడాలా, ఒక్కరోజే వాడాలా అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే అంగిర హోమం కూడా ఒకసారి ఆచరించేస్తే జీవితానికి అయిపోయేది కాదు. ఆ స్థితి అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో దాని నుంచి బయటపడడం కోసం అగ్రజులు లేదా పండితులు సూచించినటువంటి ప్రకరణయుక్తంగా ఎన్నిసార్లు అయితే ఆచరించాలని చెప్పారో, ఏ మార్గంలో ఆచరించాలని చెప్పారో ఆ మార్గంలో ఆచరించుకోవచ్చు. అలా ఎవరైతే స్పష్టంగా ఆచరిస్తారో వారిని ఆశ్రయించి అంగిర హోమాన్ని ఆచరించండి. పీఠం తరపున ఒకవేళ ఆచరించాలి అనుకునేటువంటి వాళ్ళు పీఠం నెంబర్ మీద సంప్రదించండి. ఇది వ్యక్తిగతంగానే చేయడం జరుగుతుంది తప్ప సామూహికంగా 30 మందిని కూర్చోబెట్టి గుండాలు పెట్టి చేసే కార్యక్రమం కాదు. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం మీ అందరినీ సన్మార్గానికి పరిచయం చేసే అహం కమలానందనాథ.